ఈరోజు గార్లిక్ పికిల్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ప్యాన్ తీసుకొని 1 స్పూను మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత గిన్నెలో తీసుకుని అది చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుని, ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసుకుని, జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకుందాము. వెల్లుల్లి తొక్క తీయాలి. మనం దోరగా వేయించుకున్న మెంతులు, ఆవాలని గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలా గ్రైండ్ అయింది కదా. ఈ వెల్లుల్లి అన్నీ ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను వేడి నీళ్ళలో చింతపండుని నానబెట్టి గుజ్జు తీసాను. ఇలా గుజ్జు కూడా బాగా ఫ్రై అవ్వాలి, అసలు వాటర్ లేకుండా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు తగినంత సాల్ట్, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు పౌడరు, కారం, తగినంత కారం వేసుకుని కలుపుకోండి. చూడండి, మన గార్లిక్ పికిల్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.